ఈ గ్రంథంలో మాటలు వింటుంటే నా పాపం ఒప్పించబడుతుంది, నా పాప నన్ను పట్టుకుంటూ ఉంది. ఎలా ఉంది? మరి దొంగ, మరి త్రాగబోతా, జూదరి, మోసగాడ, అబద్ధికుడా, టక్కరోడా, జిత్తురోడా, సస్తే ఎక్కడికి అని మాట్లాడుతోంది. ఏంటంటే కొత్తగా ఉంది ఇది. నా సంగతి ఆయనకి తెలుసును. దొంగ బతికాను, అబద్ధాలు ఆడాను, చెడిపోయాను, నాకే తెలుసు కదా, నాకే తెలుసు. కనుక ఈ గ్రంథం ఆ మాట్లాడాయా? అది ఇలాంటి వాడిని త్వరగా చచ్చిపోతే ఎముక పెట్టుకుని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేది, ఇన్ని పాపాత్ముడిని అని చెప్పి లోపల ఏడుస్తూ ఉంటే, ఏంటి ఎందుకు ఏడుస్తున్నా అంటే ఆయన నా బంగా చూడటం లేడు, చూసి చెప్పింది. ఎప్పుడైతే అన్నాడు, ఈ పాపము నిన్ను వెంటాడుతుంది, తరుముతుంది, పట్టుకుంటుంది, ఒకనాడు ఎత్తి నిత్య నరకంలో పడేస్తుంది. నేను తప్పించడానికి వచ్చినవాడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పేరు లోకరక్షకుడు, లోక పాపాలు మోసుకుని పోయి దేవుడి గురి పిల్ల. కనుక ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, పాపం ఎరిగిన ఆయన మన కొరకే పాపంగా చేయబడ్డాడు. కనుక లోక పాపాలను మోసుకుని పోయి సిలువలో తూర్పుపడమని ఉత్తర దశ ఉండే యావత్ మానవాడి కొరకే ఒక్క అర్పణ అర్పించాడు, మన అందరి కొరకు బలిప్పాడు, పరిశుద్ధ రక్తం కార్చి సమాధిపతులు ఇచ్చాడు, నువ్వు నమ్మితే చాలు అన్నాడు.